స్టార్టింగ్ లోనే మనకి సినిమాలో స్టంట్స్ చేసే స్టంట్స్ మ్యాన్ గురించి చెప్తారు. వీళ్ళు మూవీలో ప్రతి షాట్ పర్ఫెక్ట్ గా రావడానికి చాలా ట్రై చేస్తారు. అయినా సినిమా వచ్చాక వీళ్ళని ఎవ్వరు గుర్తించరు. కేవలం మెయిన్ హీరోనే గుర్తుంటాడు. ఒక్కొక్కసారి వీళ్ళ ప్రాణాల మీద కూడా వస్తాయి. అయినా సినిమా కోసం చాలా కష్టపడతారు. ఇలాగే ఒక స్టంట్ మ్యాన్ కనిపిస్తాడు మనకి. తన పేరు కోల్డ్. తన గొప్ప స్టంట్ మ్యాన్. కోల్డ్ కి లవర్ కూడా ఉంటుంది. తన పేరు జోడీ. తను కెమెరా ఆపరేటర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పటికైనా తను మూవీ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటుంది. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. కోల్డ్ టామ్ రైడర్ అనే హీరోకి స్టంట్ డబుల్ గా పనిచేస్తుంటాడు. టామ్ చాలా పెద్ద హీరో అయి ఉంటాడు హాలీవుడ్ లో. ఈ రోజు కూడా కోల్డ్ ప్రమాదకరమైన స్టంట్ చేయబోతూ ఉంటాడు. అలాగే చేస్తాడు కూడా. స్టంట్ చాలా బాగా వస్తుంది. కానీ టామ్ వచ్చి నువ్వు బాగా చేసావు, కానీ స్టంట్ లో నీ ఫేస్ కనిపిస్తుంది, దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఈ స్టంట్ చేయాలి, లేదంటే చాలా ప్రాబ్లం వస్తుంది అంటాడు. దాంతో కోల్డ్ కూడా ఓకే అంటాడు. అప్పుడే జోడీ వచ్చి మనం అలా బయటికి వెళ్దాం పదా అంటుంది. కానీ కోల్డ్ మాత్రం ఈ స్టంట్ పూర్తవగానే బయటికేంటి బీచ్ కి వెళ్దాం పాప అని స్టంట్ చేయడానికి వెళ్తాడు. తను బాడీకి వైర్స్ కడతారు. అలా పైనుంచి కిందకి పడిపోతాడు. కానీ ఈ స్టంట్ సరిగ్గా రాదు. కింద పడి తనకి చాలా గాయాలవుతాయి. తను కదలలేని పరిస్థితుల్లో ఉంటాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. జోడీ చాలా కంగారు పడుతుంది. అలా రోజులు గడిచిపోతాయి. కొన్ని నెలల తర్వాత కోల్డ్ కనిపిస్తాడు. తను నార్మల్ అయి ఉంటాడు. కానీ స్టంట్ మ్యాన్ గా పని వదిలేసి ఒక చిన్న ఇంట్లో నార్మల్ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అప్పుడు తనకి గేల్ అనే ప్రొడ్యూసర్ కాల్ చేసి, ఏంటి కోల్డ్, నువ్వు అన్ని వదిలేసి పార్కింగ్ జాబ్ చేస్తున్నావా, నేను నమ్మలేకపోతున్నాను అంటుంది. కోల్డ్ నిజానికి పార్కింగ్ జాబ్ చేస్తూ ఉంటాడు. అలా కార్ పార్కింగ్ చేస్తున్నప్పుడు సడన్ గా ఒక వ్యక్తి తనని గుర్తుపట్టి తన కార్ ఇచ్చి ఒక డ్రిఫ్ట్ కొట్టమని అంటాడు. దాంతో మనోడు కొట్టిన డ్రిఫ్ట్ కి అక్కడ ఉన్న వాళ్ళ మతులు పోతాయి. ఈ వీడియో చూసే గేల్ తనకి కాల్ చేస్తుంది. అప్పుడే గేల్ అంటుంది, నా దగ్గర పని ఉంది, వెంటనే సిడ్నీకి వచ్చేయి అని. కానీ కోల్డ్ మాత్రం నేను ఎక్కడికి రాను, స్టంట్ ఫెయిల్ అయితే నా కర్మకి నన్ను వదిలేస్తారు, అందుకే నేను అన్ని వదిలేశాను అంటాడు. కానీ గేల్ మాత్రం వినకుండా తనని ఒప్పిస్తుంది. నా తర్వాత సినిమాని జోడీ డైరెక్ట్ చేస్తుంది. అందులో టామ్ హీరోగా చేస్తున్నాడు. తనకి బాడీ డబుల్ గా నువ్వు చెయ్యాలి అంటుంది. జోడీ పేరు వినగానే కోల్డ్ కూడా ఒప్పుకుంటాడు. అలా వెంటనే తన సిడ్నీకి వస్తాడు. రాగానే తను మొత్తం ఫేస్ ని స్కాన్ చేస్తారు. ఈ ఫేస్ ని స్కాన్ చేసేది బాగా గుర్తు పెట్టుకోండి. ముందు ముందు దీంతోనే చాలా విషయాలు జరుగుతాయి. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది కాబట్టి చిన్నగా కోల్డ్ ఫేస్ కనిపించినా దాని టామ్ ఫేస్ తో రిప్లేస్ చేస్తారు. తర్వాత కోల్డ్ అక్కడ ఉన్న స్టంట్ డైరెక్టర్ ని వెళ్లి కలుస్తాడు. తన పేరు డాన్. తను కోల్డ్ చేయాల్సిన స్టంట్స్ ని చెప్తాడు. అప్పుడే కోల్డ్ అంటాడు, నాకు యాక్సిడెంట్ అయింది, అది గుర్తు పెట్టుకుని ఏ స్టంట్ చేయాలనో జాగ్రత్తగా చెప్పు అంటాడు. కానీ డాన్ మాత్రం తనని ఇన్స్పైర్ చేస్తాడు, నువ్వు ఏదైనా చేయగలవు డూడ్ అని. అప్పుడే జోడీ కనిపిస్తుంది. తన చేతిలో ఒక వెపన్ ఉంటుంది. దాన్ని చూసి జోడీ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ విఎఫ్ఎక్స్ డైరెక్టర్ వచ్చి ఈ వెపన్ తో మనకేం పని లేదు, దీన్ని పోస్ట్ ప్రొడక్షన్ లో యాడ్ చేసుకుందాం అంటుంది. జోడీకి ఏ మాత్రం అస్సలు నచ్చదు. అప్పుడే సడన్ గా పక్కన ఒక బ్లాస్ట్ జరుగుతుంది. దాంతో జోడీ, నేను ఎవరికి బ్లాస్ట్ చేయమని చెప్పలేదు కదా, ఈ బ్లాస్ట్ ఎవరు చేశారు అంటుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు చిన్న మిస్టేక్ జరిగింది అంటారు. జోడీ అందరిని తిడుతుంది. ఎవ్వరు కంగారుతో పనిచేయకండి, కొంచెం ఆలోచించి చేయండి అని. అలాగే డాన్ కి చెప్తుంది, స్టంట్ ని స్టార్ట్ చేయండి అని. అప్పుడే కోల్డ్ స్టంట్ చేసే ప్లేస్ లో ఇసుకని చూసి, ఆ రోజు స్టంట్ చేయడానికి వాతావరణం బాగలేదు, అందుకే పోస్ట్ పోన్ చేయండి అంటాడు. దానికి డాన్ మాత్రం అలా మాత్రం అస్సలు జరగదు, ఎందుకంటే ప్రొడక్షన్ దగ్గర పైసలు ఎక్కువ లేవు, జోడీకి కూడా ఈ సినిమా చాలా ముఖ్యం, తన కోసమైనా ఈ స్టంట్ చెయ్యి అంటాడు. ఇక కోల్డ్ కూడా ఒప్పుకుంటాడు. అలా స్టంట్ స్టార్ట్ అవుతుంది. కోల్డ్ హెల్మెట్ పెట్టుకొని కార్ లో కూర్చుంటాడు. స్పీడ్ గా వెళ్తూ ఉంటే కింద ఇసుక వల్ల కారు కంట్రోల్ అస్సలు అవ్వదు. అందుకే డాన్ కి చెప్తాడు, నా ముందు కార్ లో కెమెరా ఉంది కదా, దాన్ని పక్కకి తీసుకువెళ్ళండి, నా కారు కంట్రోల్ అవ్వడం లేదు, దాంతో నేను గుద్దేస్తాను అంటాడు. కానీ డాన్ మాత్రం, నువ్వు దాని గురించి ఏమి ఆలోచించకు, ఒక్క కెమెరా పోతే ఏంటి, ఇంకా 6 కెమెరాలు ఉన్నాయి, ఈ స్టంట్ ఎలాగైనా పర్ఫెక్ట్ గా రావాలి, దాని గురించి ఆలోచించు అంటాడు. ఇదంతా కార్ లో ఉన్న జోడీ మానిటర్ లో చూస్తూ ఉంటుంది. అప్పుడే కోల్డ్ తన కారు ముందు ఉన్న కెమెరాని గుద్దేస్తాడు. కానీ ఆ స్టంట్ మాత్రం చాలా బాగా వస్తుంది. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. కోల్డ్ కూడా సేఫ్ గా ఉంటాడు. అప్పుడే జోడీ కూడా కార్ దగ్గరికి వస్తుంది. కోల్డ్ తన హెల్మెట్ తీసి జోడీని చూస్తాడు. జోడీ మనోని చూడగానే షాక్
షాక్ అవుతుంది. తనకి కోల్డ్ ఇక్కడికి వచ్చాడని, ఈ స్టంట్ చేస్తున్నాడని అస్సలు తెలియదు. అప్పుడే కోల్డ్ అంటాడు, నీకు గేల్ చెప్పింది అనుకున్నాను, తనే నన్ను ఇక్కడికి రమ్మంది. నీకు ఈ సినిమా ఎంత ముఖ్యమో నాకు తెలుసు, అందుకే నీకు హెల్ప్ చేయడానికే వచ్చాను అంటాడు. కానీ జోడీ మాత్రం చాలా కోపంతో ఉంటుంది, కోల్డ్ తనని వదిలేసి వెళ్లిపోయాడు అని, అలాగే ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా తనని కలవడానికి ట్రై చేయలేదని. వెంటనే డాన్ దగ్గరికి వెళ్లి, నువ్వు స్టంట్ మ్యాన్ గా వేరే వాళ్ళని తీసుకురా అంటుంది. దానికి డాన్, మన దగ్గర కోల్డ్ తప్ప ఎవ్వరు లేరు, తనే సినిమా అయ్యే వరకు మన దగ్గర ఉంటాడు అంటాడు. కానీ జోడీకి మాత్రం ఇంకా కోపం ఉంటుంది, అందుకే నెక్స్ట్ స్టంట్ ని చేసేటప్పుడు మళ్ళీ రీటేక్స్ చేయిస్తూ ఉంటుంది. అలాగే కోల్డ్ తో అంటుంది, అసలు నీకు ఈ సినిమా స్టోరీ తెలుసా? ఇది ఒక కౌబాయ్ ఇంకా అమ్మాయి కథ. ఇద్దరు చాలా ఇష్టపడ్డారు. అమ్మాయి అనుకుంది జీవితాంతం తనతోనే ఉండాలి అని, కానీ కౌబాయ్ మాత్రం తనని మోసం చేసి వెళ్లిపోయాడు. అమ్మాయి మాత్రం తను వస్తాడని ఎదురు చూస్తూ ఉంది, కానీ అతను అస్సలు రాలేదు అంటుంది. ఇప్పుడు కోల్డ్ కి అర్థమవుతుంది జోడీ వాళ్ళ కథనే చెప్తుంది అని. అలా మళ్ళీ స్టంట్ ని చేయిస్తుంది. కోల్డ్ చాలా సార్లు కింద పడతాడు. అప్పుడే జోడీ స్టోరీని మళ్ళీ చెప్తుంది. ఇప్పుడు అమ్మాయి పూర్తిగా అతన్ని మర్చిపోయింది, చాలా మందితో డేట్ చేసింది అంటుంది. కోల్డ్ ఎంత చెప్తున్నా తన మాట అస్సలు వినదు. అలా కష్టం మీద ఆ స్టంట్ ని పూర్తి చేస్తాడు. తర్వాత నైట్ కి కోల్డ్ తన వ్యాన్ లోకి వెళ్తే అక్కడికి గేల్ కూడా వస్తుంది. వెంటనే తనతో అంటాడు, నువ్వు నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచావు? జోడీకి నేను ఇక్కడికి రావడమే అస్సలు ఇష్టం లేదు అంటాడు. దానికి గేల్, నాకు తెలుసు జోడీకి ఇష్టం లేదు అని, కానీ ఏం చేస్తాం, ఈ సినిమా హీరో టామ్ కనిపించకుండా పోయాడు, అందుకే నీతో పూర్తి చేయించాలనుకున్నాను అంటుంది. అప్పుడు కోల్డ్, వాడు కనిపించకుండా పోతే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి కదా అంటాడు. గేల్ మాత్రం అలా వెళ్తే అందరికి తెలిసిపోతుంది, అప్పుడు సినిమా పూర్తిగా ఆగిపోతుంది, ఇక ఎప్పటికీ స్టార్ట్ అవ్వదు. ఇది జోడీ మొదటి సినిమా, ఇప్పుడు తన ఫ్యూచర్ కూడా నీ చేతుల్లోనే ఉంది, ఇక నీ ఇష్టం. టామ్ గురించి నీకే బాగా తెలుసు, నువ్వే అతన్ని కనిపెట్టగలవని టామ్ కి సంబంధించిన కొన్ని వస్తువులు తనకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా కోల్డ్ బయటకు వచ్చి తన వ్యాన్ లో కూర్చొని పాత రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఏడుస్తాడు. అలా ఏడుస్తూ ఉన్నప్పుడే జోడీ అక్కడికి వస్తుంది. కోల్డ్ చూసి, ఏంటి ఏడుస్తున్నావా? సరే కానీ నన్ను క్షమించు, స్టంట్ ని మళ్ళీ చేయించినందుకు అంటుంది. దానికి కోల్డ్, ఏం పర్వాలేదు, మీరు చెప్పేవాళ్ళు మేం చేసేవాళ్ళం అంటాడు. జోడీ మాత్రం మెంటల్ గార్డ్ వారాబై, చెప్తుంటే మళ్ళీ బాధపడతావు అని తను వచ్చి కార్ లో కూర్చుంటుంది. అప్పుడే కోల్డ్ తనతో మాట్లాడనందుకు జోడీకి సారీ చెప్తాడు. జోడీ మాత్రం ఏమీ పర్వాలేదు, మన మధ్య గట్టి సంబంధం ఉంది అనుకున్నాను, కానీ అంత లేదు, అందుకే ఇక నుంచి ఎవరి పనిలో వాళ్ళు ఉందామని జోడీ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత కోల్డ్ టామ్ ని వెతకడం కోసం తన ఇంటికి వెళ్తాడు. అలా ఇంట్లో మొత్తం వెతుకుతూ ఉన్నప్పుడే సడన్ గా ఒక అమ్మాయి వచ్చి కత్తితో తనపై అటాక్ చేస్తుంది. అప్పుడే కోల్డ్ ఆ అమ్మాయిని గుర్తుపడతాడు, తను జోడీ తీస్తున్న సినిమాలో హీరోయిన్, అలాగే టామ్ గర్ల్ ఫ్రెండ్ కూడా తనే, తన పేరు ఎకి. నిజానికి తనకు అటాక్ చేసిన కత్తి నిజమైంది అయి ఉండదు. అప్పుడే కోల్డ్ టామ్ గురించి అడుగుతాడు. ఎకి మాత్రం నాకు ఏం తెలీదు, తన కోసమే వెతుక్కుంటూ నేను వచ్చాను అంటుంది. అప్పుడే కోల్డ్ మళ్ళీ, ఇప్పుడు తనని ఎక్కడ వెతకాలి అంటాడు. దానికి ఎకి, తను ప్రతిసారి ఒక క్లబ్ కి వెళ్లేవాడు, అక్కడ డూన్ అనేవాడు ఉంటాడు, వాడు నీకు టామ్ గురించి చెప్తాడు అంటుంది. వెంటనే కోల్డ్ డూన్ దగ్గరికి వెళ్తాడు. డూన్ మాత్రం కోల్డ్ ని చూడగానే కామెడీ చేస్తూ ఉంటాడు. అప్పుడే కోల్డ్ నవ్వింది చాలు గాని ముందు టామ్ గురించి చెప్పు అంటాడు. దానికి డూన్, అంత తొందర ఎందుకు డూడ్, ముందు డ్రింక్ తాగు, నెమ్మదిగా మాట్లాడుకుందాం అంటాడు. కోల్డ్ అలా డ్రింక్ తాగగానే చిన్నగా తనకి మత్తు వచ్చినట్టు అవుతుంది. వెంటనే డూన్ మనుషులు వచ్చి తనపై అటాక్ చేస్తారు, కానీ కోల్డ్ ఇంకా స్పృహలోనే ఉంటాడు. అలా వాళ్ళపై అటాక్ చేస్తాడు. ఇదంతా చూడగానే డూన్ కి తడిసిపోతుంది. వెంటనే అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. బయటికి వచ్చి క్యాబ్ లో కూర్చుంటాడు, కానీ కోల్డ్ తనని చూసేస్తాడు. వెంటనే క్యాబ్ కి అడ్డుగా వస్తాడు. మళ్ళీ వాడిని కొట్టి అడుగుతాడు, టామ్ ఎక్కడున్నాడో చెప్పరా పిచ్చినా కొడక అని. డూన్ మాత్రం, నాకు తెలీదురా బాబు, కేవలం వాడికి డ్రగ్స్ ఇవ్వడానికి ఒక హోటల్ కి వెళ్లేవాడిని అంటాడు. అలాగే ఆ హోటల్ గురించి చెప్పి అక్కడికి వెళ్లి రిసెప్షన్ లో నెంబర్ చెప్పగానే కీ ఇస్తాడని చెప్తాడు. వెంటనే కోల్డ్ హోటల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే జోడీ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు కోల్డ్ ఇంకా మత్తులోనే ఉంటాడు. అప్పుడే జోడీ అంటుంది, స్టూడియో వాళ్ళు సినిమా ఎండింగ్ ని మార్చమని అంటున్నారు, నేను ఏం చెయ్యాలి అని. కానీ అంతలో గేల్ వచ్చి జోడీని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది. అప్పుడే రిసెప్షనిస్ట్ ఆ రూమ్ కి తీసుకువచ్చి కోల్డ్ కి ఇవ్వగానే కోల్డ్ ఆ రూమ్ ని ఓపెన్ చేసి లోపలికి వెళ్లి టామ్ ని వెతుకుతూ ఉంటాడు. కానీ తనకి ఎవ్వరు కనిపించరు. అలా వెతుక్కుంటూ బాత్రూమ్ లోకి వెళ్ళగానే బాత్ టబ్ లో ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. డెడ్ బాడీని చూడగానే మత్తు మొత్తం దిగిపోతుంది కోల్డ్ కి. వెంటనే బయటకు వచ్చి గేల్ కి కాల్ చేసి మొత్తం చెప్తాడు. అలాగే నేను పోలీసుల దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళకి జరిగింది చెప్పాలి అంటాడు. కానీ గేల్ మాత్రం, అలా మాత్రం చేయకు, నేను చూసుకుంటాను మొత్తం అంటుంది. అలా ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడే పోలీసులు కోల్డ్ దగ్గరికి వస్తారు. వెంటనే
పోలీసులను తీసుకొని కోల్డ్ ఆ రూమ్ లోకి వెళ్తాడు. కానీ అక్కడికి వెళ్తే ఆ బాత్ టబ్ లో డెడ్ బాడీ ఉండదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కోల్డ్ కి ఏమీ అర్థం కాదు. ఇంతకు ముందే డెడ్ బాడీని చూశాను కదా, ఆ లోపే ఏమైపోయింది అనుకుంటాడు. తర్వాత రోజు షూట్ కి వస్తాడు. ఇదే విషయం గురించి డాన్ కి కూడా చెప్తాడు. దానికి డాన్, నువ్వు రాత్రి మత్తులో ఉన్నావు కదా డ్యూడ్, అదంతా నీ ఊహ అయి ఉంటుంది అంటాడు. ఇప్పుడు కోల్డ్ ఇదంతా జోడీకి కూడా చెప్పాలి అనుకుంటాడు. డాన్ మాత్రం ఎందుకు తనని భయపెడతావు, ఏం చెప్పకు అంటాడు. అప్పుడే జోడీ వచ్చి, నాకు టామ్ వస్తాడు అనిపించడం లేదు, అందుకే ఈ మొత్తం సీన్ ని నువ్వే చెయ్యి, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో ఫేస్ ని చేంజ్ చేసి టామ్ ఫేస్ పెడతాము అంటుంది. దానికి కోల్డ్ కూడా ఒప్పుకుంటాడు. ఇలా అయినా జోడీతో కలిసి ఎక్కువసేపు ఉండొచ్చు అని. అలా షూట్ స్టార్ట్ అవుతుంది. కోల్డ్ చాలా బాగా చేస్తాడు. జోడీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఈవినింగ్ జోడీ కోల్డ్ దగ్గరికి వెళ్లి రాత్రికి బయటికి వెళ్దాం అంటుంది. కోల్డ్ కూడా సరే అంటాడు. కానీ కొంతసేపటికి గేల్ కోల్డ్ దగ్గరికి వచ్చి తనకి రిటర్న్ టికెట్ ఇచ్చి, వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపో, ఇక్కడ కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి, నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు కూడా ప్రాబ్లమ్స్ లో పడతావు అంటుంది. దాంతో కోల్డ్ కూడా వెళ్లిపోవడానికి రెడీ అవుతాడు. కానీ అప్పుడే తనకి అల్మా అనే అమ్మాయి కనిపిస్తుంది. తను గేల్ అసిస్టెంట్. తనతో వెళ్లి కోల్డ్ మాట్లాడుతూ ఉన్నప్పుడే టామ్ కనిపించకుండా పోయిన లాస్ట్ నైట్ పార్టీలో ఉన్నాడు. కానీ ఆ రోజు తన ఫోన్ పోయింది. ఇప్పుడు ఆ ఫోన్ నాకు దొరికింది, ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉండి ఉండొచ్చు అంటుంది. అంతలో వెనక నుంచి ఒకడు వచ్చి కోల్డ్ పై అల్మాపై అటాక్ చేసి ఇద్దరిని కింద పడేస్తాడు. కొంతసేపటికి కోల్డ్ లేచి చూస్తే అల్మాని వాళ్ళు తీసుకువెళ్తూ ఉంటారు. వెంటనే కోల్డ్ తనని పట్టుకోవడం కోసం వెళ్తాడు. టైం చూసి వాళ్ళ కార్ పైకి దూకి వాళ్ళపై అటాక్ చేసి అల్మాని కాపాడతాడు. అల్మా ఇప్పుడు డ్రైవింగ్ సీట్ లో ఉంటుంది. వెంటనే అల్మాని బ్రేక్ వేయమని అంటాడు. అలా అల్మా బ్రేక్ వేయగానే మనోడు అద్దం బద్దలు కొట్టుకుంటూ రోడ్డు పైన పడిపోతాడు. తర్వాత ఇక్కడ జోడీ కనిపిస్తుంది. తన దగ్గరికి గేల్ వస్తుంది. అప్పుడే జోడీ కోల్డ్ గురించి అడుగుతుంది. గేల్ మాత్రం తన ఇంటికి వెళ్లిపోయాడు, నేనే టికెట్ ఇచ్చి రిటర్న్ పంపించాను అంటుంది. ఈ విషయం జోడీకి అస్సలు నచ్చదు. ఎందుకంటే కోల్డే తన సినిమాని పూర్తి చేయగలడు కాబట్టి. అలా వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోతుంది. కొంతసేపటి తర్వాత కోల్డ్ అక్కడికి వస్తాడు. కానీ అక్కడి నుంచి జోడీ వెళ్లిపోయి ఉంటుంది. అక్కడే డాన్ కూడా ఉంటాడు. వెంటనే తన దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పి టామ్ ఫోన్ కూడా చూపిస్తాడు. అప్పుడే డాన్, వెంకీ ఇక్కడే ఉంది, తను ఇలాంటి ఫోన్స్ కి లాక్స్ తీయడంలో తను చాలా పెద్ద తోపు అంటాడు. అప్పుడే వెంకీ అక్కడికి వచ్చి టామ్ ఫోన్ ని చెక్ చేసి, దీనికి సపరేట్ పాస్వర్డ్ ఉంది, దీన్ని తీయాలంటే 2 రోజుల టైం పడుతుంది అంటుంది. అప్పుడే డాన్ అంటాడు, మనం టామ్ ఇంటికి వెళ్లి అక్కడ వెతికితే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు, దాని ద్వారా దీని లాక్ ఏదైనా తీయొచ్చు కదా అంటాడు. అలా వెంటనే డాన్ ఇంకా కోల్డ్ ఇద్దరు కలిసి టామ్ ఇంటికి వెళ్లి మొత్తం వెతుకుతారు. అప్పుడే వాళ్ళకి ఒక కోడ్ కనిపిస్తుంది. వెంటనే ఆ కోడ్ ని ఫోన్ లో ఎంటర్ చేయగానే లాక్ ఓపెన్ అవుతుంది. ఆ ఫోన్ లో టామ్ కి సంబంధించిన చాలా వీడియోస్ ఉంటాయి. ఒక వీడియోలో టామ్ తన బాడీ డబుల్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. మజాక్ లో తను తంతే వాడు వెళ్లి గోడకు తగిలి చచ్చిపోతాడు. ఈ వీడియోని చూడగానే కోల్డ్ ఆ రోజు బాత్ టబ్ లో చూసిన డెడ్ బాడీ వీడిదే అనుకుంటాడు. అప్పుడే డాన్ న్యూస్ పెడతాడు. న్యూస్ లో కోల్డే ఆ బాడీ డబుల్ ని చంపాడు అని చెబుతూ ఉంటారు. అలాగే తను హోటల్లోకి వెళ్లి ఆ డెడ్ బాడీని చూసి బయటకు వచ్చిన వీడియోలు మొత్తం లీక్ అయి ఉంటాయి. దాంతో కోల్డ్ అనుకుంటాడు, ఎవరో కావాలనే తనని ఈ మర్డర్ కేసు లో ఇరికిస్తున్నారు అని. అంతలో అక్కడికి కొంతమంది వచ్చి కోల్డ్ పై అటాక్ చేస్తారు. డాన్ కోల్డ్ కి హెల్ప్ చేయడానికి పక్కన ఉన్న గన్ తీసి కోల్డ్ కి ఇస్తాడు. కానీ అది కూడా ఒక లాక్కొని కోల్డ్ ని షూట్ చేస్తాడు. వెంటనే వాడు కోల్డ్ చనిపోయాడు అనుకొని టామ్ కి కాల్ చేసి చెప్తూ ఉంటాడు. కానీ అంతలో వెనక నుంచి కోల్డ్ పైకి లేస్తాడు. ఎందుకంటే ఇది నకిలీ గన్ అయి ఉంటుంది. వెంటనే కోల్డ్ అక్కడి నుంచి పారిపోతాడు. తర్వాత ఇక్కడ గేల్ జోడీ దగ్గరికి వచ్చి అంటుంది, కోల్డే ఆ బాడీ డబుల్ ని చంపాడు, తనని పోలీసులు పట్టుకోవచ్చు అంటుంది. ఇక్కడ కోల్డ్ మాత్రం ఆ బిల్డింగ్ పై నుంచి తప్పించుకోవడం కోసం కిందకి దూకుతాడు. డైరెక్ట్ గా తను బోట్ లో వచ్చి పడిపోతాడు. అదే బోట్ లో టామ్ కూడా ఉంటాడు. వెంటనే టామ్ మనుషులు కోల్డ్ ని బంధిస్తారు. అప్పుడే టామ్ అంటాడు, నేను అనుకోకుండా వాడిని చంపేశాను, అసలు ఏం చెయ్యాలో నాకు ఏమీ అర్థం కాలేదు, అందుకే నేను గేల్ కి కాల్ చేశాను, తనే నిన్ను ఈ కేసులో ఇరికించవచ్చని ప్లాన్ చెప్పింది, మా దగ్గర నేను బాడీ డబుల్ ని తన్నిన వీడియో ఉంది, ఆ వీడియోని నీ ఫేస్ తో రిప్లేస్ చేస్తే ఈ మర్డర్ నువ్వే చేసినట్టు అవుతుంది అంటాడు. తను షూటింగ్ కి వచ్చిన మొదటి రోజు తన ఫేస్ ని స్కాన్ చేశారు కదా, ఈ వీడియోలో రిప్లేస్ చేయడానికే స్కాన్ చేసి ఉంటారు. అలాగే నీకు ఇంకో విషయం చెప్పాలి, నువ్వు ఫస్ట్ చేసిన జంప్ లో నీకు యాక్సిడెంట్ అయింది కదా, దాని వైర్ ని కూడా నేనే కట్ చేశాను, ఎందుకంటే సెట్ లో ఉన్న ప్రతి వాళ్ళు నీ గురించే మాట్లాడుకుంటున్నారు, అది నాకు నచ్చలేదు, ఆ రోజు నువ్వు సావాలనే నేను ఆ పని చేశాను కానీ బతికి
చిక్కిపోయావు, ఇప్పుడు తప్పించుకోవు అని తన ఫోన్ ఎక్కడుందో ఇమ్మని అడుగుతాడు. దానికి కోల్డ్ ఇంకెక్కడ ఫోను, మీ వాళ్ళు నాపై అటాక్ చేసినప్పుడు మొత్తం ఫోను నాశనం అయ్యింది అంటాడు. అప్పుడు టామ్ అయితే నీతో నాకు అస్సలు పని లేదు అని తనపై ఆయిల్ పోసి తగలబెట్టాలి అనుకుంటారు. కానీ అప్పుడే కోల్డ్ తెలివిగా ఆ ఆయిల్ ని కొంచెం నోట్లో పెట్టుకొని ఫైర్ వెలిగించగానే ఆ ఆయిల్ ని వాడిపైకి ఊస్తాడు. దాంతో వాడు తగలబడతాడు. అప్పుడే కోల్డ్ అక్కడి నుంచి పారిపోతాడు. ఇంకో బోట్ లోకి వచ్చి అందులో కూర్చొని వెళ్తూ ఉంటాడు. టామ్ మనుషులు మాత్రం తన వెనకే వస్తూ ఉంటారు. అప్పుడే కోల్డ్ తన కట్లను విప్పుకొని జోడీకి కాల్ చేసి నువ్వు చాలా తెలివైన దానివి, అలాగే చాలా కష్టపడతావు, నాకంటే నీ లైఫ్ లోకి మంచి వాళ్ళు వస్తారు, నేను నీకు దూరంగా వెళ్ళాక ప్రతి క్షణం నీ గురించే ఆలోచించేవాడిని, నేను ఎలాంటి స్టంట్స్ చేసినా నాకు ఎలాంటి బాధ ఉండేది కాదు, కానీ నీతో మాట్లాడడానికి నేను చాలా కష్టపడ్డాను, నేను చాలా ఇష్టపడుతున్నాను, కానీ ఇక నేను ప్రాణాలతో ఉంటాను అనుకోవడం లేదు, నువ్వు జాగ్రత్తగా చూసుకో అంటాడు. అసలు తను ఏం మాట్లాడుతున్నాడో జోడీకి అర్థం కాదు. కోల్డ్ మాత్రం నీ సినిమాలో ఎండింగ్ ని మార్చి హ్యాపీ ఎండింగ్ ని పెట్టుకో అంటాడు. అలా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు తను వెళ్తున్న బోటు ఫ్యూల్ ట్యాంక్ కి తగిలి అక్కడ పెద్దగా బ్లాస్ట్ అవుతుంది. అదంతా చూసిన టామ్ మనుషులు గేల్ కి కాల్ చేసి చెప్తారు కోల్డ్ చచ్చిపోయాడు అని. గేల్ వెంటనే జోడీకి కాల్ చేసి చెప్తుంది కోల్డ్ చనిపోయాడు అని. అలాగే మీడియా వాళ్ళు టామ్ పంపిన వీడియోని చూస్తూ ఉంటారు. కోల్డే ఆ బాడీ డబుల్ ని చంపాడు అని. ఎందుకంటే టామ్ తన ఫేస్ ని కోల్డ్ ఫేస్ తో రిప్లేస్ చేసి ఉంటాడు. అందరూ కోల్డే చంపాడు అనుకుంటారు. తర్వాత పోలీసులు డాన్ ని వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే డాన్ కి అసలు ఏం జరిగిందో తెలుసు కాబట్టి. తర్వాత మనకి కోల్డ్ కనిపిస్తాడు. తను ఇంకా ప్రాణాలతోటే ఉంటాడు. తను కావాలనే ఆయిల్ ట్యాంక్ ని బ్లాస్ట్ చేసి తప్పించుకుంటాడు. ఇప్పుడు కోల్డ్ జోడీ దగ్గరికి వచ్చి జరిగింది మొత్తం చెప్తాడు. అలాగే టామ్ ఇంకా గేల్ ఇద్దరు కలిసి ఇదంతా చేశారు అంటాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే జోడీ వ్యాన్ దగ్గరికి గేల్ వస్తుంది. వెంటనే జోడీ కోల్డ్ ని దాచిపెట్టి గేల్ ని లోపలికి రమ్మని అంటుంది. గేల్ వచ్చి జోడీతో నాకు చాలా హ్యాపీగా ఉంది, టామ్ తిరిగి షూటింగ్ కి వచ్చాడు, ఇక నువ్వు హ్యాపీగా ఎక్కడికైనా వెళ్లి వెకేషన్ ని ఎంజాయ్ చేసిరా, ఈ లోపు నేను మొత్తం సినిమాని కంప్లీట్ చేస్తాను అంటుంది. జోడీ మాత్రం లేదు లేదు నేనే షూట్ చేసి అంతా కంప్లీట్ చేస్తాను అంటుంది. దాంతో గేల్ కూడా సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తను వెళ్ళగానే జోడీ ఇంకా కోల్డ్ ఇద్దరు కలిసి ప్లాన్ వేస్తారు. షూట్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ మర్డర్ టామే చేశాడని ఒప్పించాలి అని. తర్వాత టామ్ షూట్ చేస్తూ కనిపిస్తాడు. అలా షూట్ కంప్లీట్ అవ్వగానే టామ్ వెళ్తూ ఉంటాడు. అప్పుడే జోడీ వచ్చి కార్ లో చేసే సీన్ ఒకటి ఉంది, అది నువ్వే చెయ్యాలి అంటుంది. దానికి టామ్ మాత్రం నేనెందుకు విఎఫ్ఎక్స్ ని వాడండి అంటాడు. కానీ జోడీ మాత్రం వద్దు, నీలాగే ఎక్స్ప్రెషన్స్ ఎవ్వరు ఇవ్వలేరు, నువ్వే ఈ సీన్ చెయ్యాలి అంటుంది. టామ్ కూడా ఒప్పుకుంటాడు. వెంటనే టామ్ చేతులకి కప్స్ వేసి కార్ లో కూర్చోబెడతారు. అలాగే తనకు తెలియకుండా తను మాట్లాడేది రికార్డ్ అవ్వాలని తనకి మైక్ కూడా పెడతారు. అంతలో అదే కార్ లో సడన్ గా కోల్డ్ వచ్చి కూర్చొని ఆ కార్ ని తీసుకొని పారిపోతూ ఉంటాడు. తను చూడగానే టామ్ కి తడిసిపోతుంది. టామ్ మనుషులు కూడా ఆ కారు వెనకే వస్తూ ఉంటారు. కానీ డాన్ ఆల్రెడీ ప్లాన్ చేసి ఉంటాడు. కారు వెళ్తున్నప్పుడు మొత్తం బ్లాస్ట్లు చేస్తూ ఉంటాడు. అప్పుడే కోల్డ్ టామ్ తో మాట్లాడుతూ మనం ఇప్పుడు హై జంప్ చేయబోతున్నాం, ఇప్పుడు నువ్వు చస్తే స్టంట్ చేస్తూ చనిపోయావు అనుకుంటారు, అంతేకాని నా పైనకి రాదు అని భయపెడతాడు. ఆ మాటలు వినగానే టామ్ చాలా భయపడతాడు. అలాగే తను బాడీ డబుల్ ని ఎలా చంపాడో మొత్తం చెప్పేస్తాడు. అప్పుడే మళ్ళీ కోల్డ్ నువ్వు చెప్పింది మొత్తం రికార్డ్ అయింది, నీకు తెలియకుండా మైకును కూడా పెట్టామని కార్ ని జంప్ చేస్తాడు. అయినా ఇద్దరికి ఏమీ అవ్వదు. అంతలో గేల్ వచ్చి ఆ రికార్డ్ అయిన టేప్ ని తీసుకొని పారిపోతూ ఉంటుంది. కానీ వెనుక నుంచి జోడీ వచ్చి తనని కొడుతుంది. అంతలో గేల్ మనిషి వచ్చి జోడీని పట్టుకుంటాడు. అలా గేల్ అక్కడి నుంచి పారిపోతుంది. టామ్ కూడా తనను చూసి గేల్ దగ్గరికి వస్తాడు. ఇద్దరు కలిసి హెలికాప్టర్ లో అక్కడి నుంచి పారిపోతుంటారు. వాళ్ళని కోల్డ్ చూడగానే తన జీవితంలోనే పెద్ద స్టంట్ ని చేస్తాడు. ఫస్ట్ తను జిమ్మీ జీప్ పై కూర్చొని జంప్ చేసి హెలికాప్టర్ ని పట్టుకుంటాడు. అలా టామ్ ని గేల్ ని కొట్టి ఆ టేప్ తీసుకొని కిందకి దూకుతాడు. తను కింద పడ్డా ఏమీ అవ్వకుండా ఉండటం కోసం ఎయిర్ బ్యాగ్ ని కింద ఏర్పాటు చేసి ఉంటారు. దాని వల్ల కోల్డ్ సేఫ్ గా ఉంటాడు. జోడీ కూడా పరిగెట్టుకుంటూ కోల్డ్ ని పట్టుకొని హగ్ చేసుకుని కిస్ చేస్తుంది. తర్వాత వీళ్ళ సినిమా కూడా కంప్లీట్ అయ్యి ప్రీమియర్స్ వేస్తూ ఉంటారు. సినిమా చూశాకే మనకి తెలుస్తుంది. సినిమాలోంచి టామ్ ని తీసేసి ఆ ప్లేస్ లో జేసన్ మోమోని పెట్టి సినిమా కంప్లీట్ చేసి ఉంటారు. సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది. ఇక జోడీ కోల్డ్ కూడా ఎప్పటికీ కలిసే ఉండాలి అనుకుంటారు. టామ్ గేల్ ని జైల్లో తీసుకువెళ్లి వేస్తారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.